హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో 1510 నాటికి పోర్చుగీస్ వాళ్ళు గోవాని ఆక్రమించుకున్నారు అని నేర్చుకోవడం జరిగింది. తర్వాత 1511కి మలక్కా దీవుల్ని ఆక్రమించుకున్నారని నేర్చుకోవడం జరిగింది. ఈ 1500 సెంచరీకి ఎండింగ్ నాటికి పోర్చుగీస్ వాళ్ళతోటి డచ్ వాళ్ళు పోటీ పడ్డారు వ్యాపారం చేయడానికి. డచ్ వాళ్ళు ఏం చేశారంటే లిస్బన్ ఓడరేవు దగ్గర నుంచి తూర్పు ఇండియా లేకపోతే తూర్పు దీవులు వీటిల నుంచి వచ్చినటువంటి వస్తువులు కొని ఉత్తర యూరోప్లో అమ్ముకునేవాళ్ళు. ఈ విధంగా వీళ్ళు అధిక లాభాలు ఆర్జించేవాళ్ళు అనమాట. అయితే 1594లో ఈ పోర్చుగల్ దేశానికి రెండవ ఫిలిప్ అనే తోడు రాజు అవుతాడు. రెండవ ఫిలిప్ రాజు అయినప్పుడు డచ్ వాళ్ళకి తన దేశంలోకి ప్రవేశాన్ని ఆయన క్యాన్సిల్ చేసేస్తారనమాట. డచ్ వాళ్ళ ప్రవేశాన్ని క్యాన్సిల్ చేసింది ఎవరంటే రెండవ ఫిలిప్. అందువలన డచ్ వాళ్ళు తూర్పు దేశాలతోటి సొంతంగా వ్యాపారం చేయాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఈ టైంలో వాళ్ళకి వాన్ లిన్ కోటన్స్ అనేటువంటి ఒక డచ్ ప్రయాణికుడు ఆగ్నేయాసియా దేశాలలో ఆయన 9 సంవత్సరాలు గడిపాడు. 9 సంవత్సరాలు గడిపితే తన యొక్క అనుభవాల గురించి వాన్ లిన్స్ కోటన్స్ 2 పుస్తకాలు రాయడం జరిగింది. వాన్ లిన్ కోటన్స్ ఆ రెండు పుస్తకాలను 1595లో ఒకటి, 1596లో ఇంకోటి రిలీజ్ చేయడం జరిగింది. వాన్ లిన్స్ కోటన్స్ 1595లో రిలీజ్ చేసినటువంటి పుస్తకంలో అతను ఏం రాయడం జరిగిందంటే తూర్పు దేశాలకు సముద్ర మార్గాల గురించి రాశాడు. మరి 1596లో తూర్పు దేశాల్లో తన యొక్క ప్రయాణ అనుభవం ఎలా ఉందని ఈ 2 పుస్తకాలను వాన్ లిన్స్ కోటన్స్ రాయడం జరిగిందనమాట. అప్పుడు డచ్ వాళ్ళు సొంతంగా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు కదా తూర్పు దేశాలతోటి. వాళ్ళకి ఈ పుస్తకాలు ఎంతగానో సహాయపడ్డాయి అన్నమాట. అప్పుడు కార్నలిస్ ది హార్ట్మెన్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ ఆగ్నేయాసియా దేశాలకు లేదా తూర్పు దేశాలకు వ్యాపార యాత్రలకు పూనుకున్నాడు. తన వ్యాపార యాత్రలో భాగంగా ఈయన జావా అనేటువంటి దేశానికి వాయువ్య తీరంలో ఉన్నటువంటి బాంతం అనేటువంటి ఒక ఓడరేవుకి చేరుకున్నాడు. బాంతం అనే ఓడరేవుకు చేరుకున్నాడు. ఇది కార్నలిస్ ది హార్ట్మన్ అనేటువంటి వ్యక్తి మొదటి ప్రయాణికుడు అనమాట. ఈ విధంగా చేరుకున్న తర్వాత కార్నలిస్ ది హార్ట్మన్ ఇక్కడికి చేరుకోవడంతో అనేక మంది డచ్ ప్రయాణికులు కూడా ఈ ఆగ్నేయాసియా దేశాలకు వ్యాపార యాత్రలకి రావడం జరిగిందనమాట. అయితే ఇదే టైంలో మనకు 1600 సంవత్సరం నాటికి ఇంగ్లాండ్కి చెందినటువంటి వ్యాపారవేత్తలు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ఒక కంపెనీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే నెదర్లాండ్ లేదా డచ్ వ్యాపారస్తులందరూ కలిసి కూడా నెదర్లాండ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటికీ అంటే 1602 నాటికి ఏర్పాటు చేసుకున్నారు. 1602 నాటికి డచ్ వాళ్ళందరూ కూడా కలిసి
డచ్లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కలిపి నెదర్లాండ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ఒక కంపెనీని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ 1600 సంవత్సరంలో ఇంగ్లీష్ వాళ్ళు ఏర్పాటు చేసుకునేది ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్, డచ్ వాళ్ళు ఏర్పాటు చేసుకునేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకేనా. మరి మెయిన్గా డచ్ వాళ్ళ యొక్క వ్యాపారము ఎక్కడ కేంద్రీకృతమైందంటే, డచ్ వాళ్ళ వ్యాపారం అనేది మెయిన్గా తూర్పు దీవులతో ఎక్కువ చేశారు వీళ్ళు. భారతదేశానికి తర్వాత రావడం జరిగింది. మెయిన్ ఫోకస్ వచ్చేసి తూర్పు దీవులతో ఎక్కువ, మెయిన్ వచ్చేసి తూర్పు దీవులు అనమాట. తర్వాత సెకండ్ వచ్చేసి భారతదేశంతో వీళ్ళు వ్యాపారం చేయడం జరిగింది. మరి భారతదేశంతో ఏ ప్రాంతాల్లో వీళ్ళు వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారని అంటే, మెయిన్గా సూరత్, మచిలీపట్నము, తర్వాత కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పేటపోలి అనేటువంటి ప్రాంతాల్లో మనకు డచ్ వాళ్ళు వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. సూరత్, మచిలీపట్నము, పేటపోలి అనేటువంటి ప్రాంతాల్లో వీళ్ళు వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటిగా వచ్చినటువంటి యూరోపియన్లు ఎవరంటే డచ్ వాళ్ళు. వీళ్ళు మొదటగా మచిలీపట్నం అనేటువంటి ప్రాంతానికి రావడం జరిగింది. ఇది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. తర్వాత వీటితో పాటు నాగపట్నము, నరసాపురము, భీమునిపట్నము, చిన్సూర్ అనేటువంటి ప్రాంతాల్లో డచ్ వాళ్ళు వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. వీటిలో మనకి ఇంపార్టెంట్ మచిలీపట్నము, సూరత్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మనము భారతదేశానికి ఆంగ్లేయుల రాక అనేటువంటి అంశం గురించి డిస్కస్ చేద్దాము.